హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగి పాత్రలో రాత్రిపూట మంచినీళ్లు పోసి ఉదయం పూట అవి తాగడం చాలా మంచిది అని మనందరికీ తెలుసు. కానీ రాగి పాత్రలో వంట చేసుకోవడం, చింతపండు లాంటి పదార్థాలతో కూరలు చేసుకోవడం, లేదు అంటే రాగి పాత్రలో నిమ్మకాయ నీళ్లు కలిపి అవి తాగడం, ఇలాంటివి చేస్తే చాలా ప్రమాదం అండి. వాంతులు, మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మా సిస్టర్ వచ్చేసి సామాన్లు సర్దుతున్నప్పుడు తనకి ఇంట్లో రాగి చెంబు దొరికింది. సో ఎలాగో మంచిది కదా అని చెప్పి దాన్ని తీసి బాగా నీట్గా కడిగేసి దాంట్లో వాటర్ పోసి పెట్టింది. సరే ఉట్టి వాటర్ ఏం తాగుతాంలే, లెమన్ కూడా పిండేసుకుంటే ఇంకా మంచిది కదా అని లెమన్ కూడా పిండేసి ఆ చెంబులో అలా ఉంచేసింది. తనేదో వర్క్లో ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వాటర్ తాగిందనమాట. తాగేటప్పుడే తనకు అనిపించింది ఏంటి వాటర్ తేడాగా ఉన్నాయని. బట్ తన నోరే బాగాలేదేమో అనుకొని తాగేసింది. తాగేసిన వెంటనే మోషన్స్, వామిటింగ్స్ అండి, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, చాలా చాలా డీలా పడిపోయింది అనమాట. వెంటనే వాళ్ళ హస్బెండ్కి కాల్ చేయడం, తను వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ చెప్పారు రాగి పాత్రలో వంటలు మాత్రం చేయకూడదు. చింతపండుతో చేసిన వంటకాలు కానీ, ఇలా లెమన్ పిండిన వాటర్ తాగడం కానీ, అన్నం వండుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదండి. కానీ రాగి పాత్రలో తినడం చాలా మంచిది. వండేశాక రాగి పాత్రలో పెట్టుకొని తినడం మంచిది. మనం రెస్టారెంట్లో కూడా చూసిన ఈ మధ్య రాగి పాత్రలో సర్వ్ చేస్తున్నారు. వండేశాక దాంట్లో పెట్టుకొని తింటే చాలా మంచిది. చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. రాగి పాత్రలో వాటర్ తాగడం ఇంకా మంచిది. బట్ నిమ్మకాయ పిండేయడం, చింతపండుతో చేసిన వంటకాలు చేయడం పొరపాటును కూడా చేయకండి. ఒకవేళ కనుక మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఇలా చేసి వాంతులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే, వేడి వేడి పాలలో గోధుమ పిండిని కలిపి పంచదార వేసి తాగించండి. రాగికి విరుగుడుగా పనిచేస్తుంది. అదేవిధంగా కలకండ అంటారు కదండి, కలకండని తినిపించినా కూడా ఈ వాంతులు అనేవి తగ్గుతాయి అన్నమాట. రాగి దోషం తగ్గిపోతుంది. అమ్మో ఎందుకు వచ్చిన గోల, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు రాగి పాత్రలు వాడకపోతే మంచిది అని మాత్రం అనుకోవద్దు. మీరు రాగి పాత్రలో నైట్ అంతా మంచినీళ్ళు పోసుకొని ఉదయం పూట తాగారు అంటే చాలా నిజంగా అద్భుతాలే జరుగుతాయని చెప్పచ్చు. చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అంటే మందులకు కూడా తగ్గని కొన్ని రకాల చర్మ సమస్యలు ఉంటాయి, అవి కూడా తగ్గుతాయి. తర్వాత వెయిట్ లాస్ అవుతారు, వేడిని తగ్గిస్తుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.